నా పేరు వైష్ణవ్. ఈరోజు నేను మీకు భగవద్గీత గురించి చెప్తాను. భగవద్గీత అంటే అసలు ఏంటి, దాంట్లో ఉండే 18 చాప్టర్స్ సమ్మరీ నేను మీకు చెప్తాను. ముందుగా మనం భగవద్గీత అంటే ఏంటో తెలుసుకుందాం. భగవద్గీత అంటే ఏంటంటే అది కృష్ణుడు చెప్తారు అర్జునుడికి. ఫస్ట్ అది ఎప్పుడు ధర్మాన్ని చూపిస్తూ మనకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మనం భగవద్గీతను చూస్తే మనకి ఆ ప్రాబ్లంకి ఆన్సర్ దొరికేస్తుంది. విత్ ఇన్ మినిట్స్ మనకి దొరికేస్తుంది. అది ఎప్పుడు ధర్మం వైపే ఉంటుంది. ఇప్పుడైతే మనం భగవద్గీతలో మనం 18 చాప్టర్స్ సమరీ బ్రీఫ్గా ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ చాప్టర్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ అసలు మనకి ధృతరాష్ట్రుడితో మొదలవుతుంది. ధృతరాష్ట్రుడు అడుగుతారు సంజయుడిని, అసలు ఏం జరుగుతుంది సంజయ ఏంటి అని అడుగుతారు. ధర్మక్షేత్రంలో ఏం జరుగుతుంది, కురుక్షేత్రంలో అని అడుగుతారు. అయితే అప్పుడు ఇంకా సంజయ్ చెప్తూ వస్తూ ఉంటారు. అసలు శంఖాలు ఏంటి, ఎవరి శంఖాలు ఏంటి అలా చెప్తుండగా అర్జునుడు వస్తుంది. అప్పుడు అర్జునుడు ఏమంటాడంటే, ఓ కృష్ణ, నువ్వు తీసుకెళ్లి రథాన్ని ఇద్దరు శ్రేణుల మధ్యలో ఆపు, ఎవరెవరు వచ్చారో నేను చూడాలనుకుంటున్నాను అంటాడు. అప్పుడు కృష్ణుడు తీసుకెళ్లి ఇద్దరు శ్రేణుల మధ్యలో ఆపుతాడు రథాన్ని. అప్పుడు అటువైపు చూసేసరికి కౌరవుల వైపు అందరూ తన వాళ్ళే. ఎవరెవరు, దుర్యోధనుడు, భీష్మాచార్యులు, కృపాచార్యులు, వీళ్ళందరూ ద్రోణాచార్యులు, అందరూ వాళ్ళ చేసేవాళ్ళు. వాళ్ళ గురువులు, తాతలు, అన్నతమ్ముళ్ళు అందరూ. ఇంక వాళ్ళందరినీ చూసేసరికి, స్నేహితులు కదా, ఇంక వాళ్ళందరినీ చూసేసరికి ఇంకా నేను యుద్ధం చేయలేను కృష్ణ అని చెప్పి గాంధీవాన్ని కింద పడేస్తాడు, నా వల్ల కాదు అని. ఇంకా అలా చెప్తే ఉంటారు వాళ్ళందరూ, నా వల్ల యుద్ధం ఎలా చేయాలో, చంపితే నాకు పాపం అది ఇది అని. అయితే ఇంకా సెకండ్ చాప్టర్లో ఇలా కాదు అర్జున అని చెప్పి కృష్ణుడు చెప్తాడు. అలా కాదు, ఏంటి కర్మలు కొన్ని ఉంటాయి, వాళ్ళు అధర్మం వైపు ఉన్నారు కాబట్టి నువ్వు చంపాలి, అది నీ ధర్మము అని చెప్పి చెప్తారు. కర్మ గురించి కూడా చెప్తారు. ఇప్పుడు ఈ సెకండ్ చాప్టర్లో మనకు ఒక్కో శ్లోకం కూడా ఉంటుంది. ఏంటది, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. దీని అర్థం ఏంటంటే, నువ్వు కర్మం చెయ్యాలి, నీ ధర్మమైన కర్మం చెయ్యాలి, కానీ ఆ కర్మ చేసిన తర్వాత వచ్చే ఫలితాన్ని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నువ్వు ఆశించకూడదు, అది నాకే సమర్పించాలి అని చెప్తాడు. దానివల్ల ఏమవుతుందంటే మనకే కర్మఫలం రెట్టింపోయి మనకే పుణ్యం వస్తుంది. అంతేకాని మంచి పని చేశాను అది ఇది అనుకోకూడదు. ఇంకా తోడు చాప్టర్లో ఏముంటుందో మనం ఊరికే తెలుసుకుందాం. తోడు చాప్టర్లో కూడా కర్మల గురించే చెప్తారు. అసలు ఏంటి కర్మలు, ఏవి ఎలా ఉంటాయి, పైగా మనకి 3 రకాల మనకు ఉంటాయి గుణాలు. ఏంటివి, మనకి ఆ కర్మల గురించి చెప్తా, ఆ కర్మని ఎలా చేయాలి ఏంటివని కూడా మనకి తోడు చాప్టర్లో కృష్ణుడు చెప్తారు. ఇంకా 4వ చాప్టర్లో బాగా 2 ఇంపార్టెంట్ శ్లోకాలు ఉంటాయి. అవేంటో ఒకసారి మనం చదివి దాని అర్థం తెలుసుకుందాం. ఏంటివి, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. సెకండ్ శ్లోకం, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఫస్ట్ శ్లోకం మీనింగ్ ఏంటంటే, మనకి అసలు ఈ రెండు శ్లోకాలు చెప్తే మనకి మీనింగ్ ఏమొస్తుందో తెలుసుకుందాం. ఏంటంటే, ఎప్పుడైతే ధర్మం నశించి అధర్మం పెరిగిపోతుందో అప్పుడు నన్ను నేనే సృష్టించుకుని అధర్మాన్ని తొక్కేస్తాను అని చెప్తాడు కృష్ణుడు. ఇంకా సెకండ్ శ్లోకంలో ఏంటి, ధర్మాన్ని నేను కాపాడుతాను, అధర్మం ఎప్పుడైతే పెరుగుతుందో మళ్ళీ నేనే సృష్టించుకుంటాను అని చెప్పి ఈ 2 శ్లోకాలలో కలిపి కృష్ణుడు చెప్తాడు. నేను ప్రతి యుగంలోనూ ఎందుకైనా నేను జన్మిస్తాను అని చెప్తాడు కృష్ణుడు. అందుకని ఈ 2 శ్లోకాలు మనకు చాలా ఇంపార్టెంట్. ఇంకా 5వ చాప్టర్లు వాటిల్లో కర్మలు అవన్నీ ఇలా చెప్తూ ఉంటాడు. ఇంకా మనం 10వ చాప్టర్కి వద్దాం. 10వ చాప్టర్ విభూతి యోగం. విభూతి యోగంలో మనకి విభూతుల గురించి చెప్తారు. ఆయన విభూతుల గురించి ఏంటి, ఆయన ఎలా ఉంటారో అలా చెప్తూ ఉంటారు. ఇంకా మనం
ఇలా 10th చాప్టర్లో ఆయన విభూతుల గురించి చెప్తూ ఉంటారు. అలాగే మనం ఇంకొకసారి 9వ చాప్టర్ గురించి అంటే 9th చాప్టర్ గురించి కూడా తెలుసుకుందాం. దాంట్లో ఒక ఇంపార్టెంట్ శ్లోకం ఉంటుంది. ముందు ఆ చాప్టర్ పేరు ఏంటంటే రాజవిద్య రాజగుహ్య యోగం. ఇప్పుడు ఆ ఇంపార్టెంట్ శ్లోకం ఏంటో తెలుసుకుందాం. ఏంటది? ముందు ఒకసారి చదువుదాం. ఏంటిది? పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రేక్షతి తదహం భక్తి బహుతం అశ్నామి ప్రేతాత్మనః. అది ఎందుకు ఇంపార్టెంట్ శ్లోకం అంటే నాకు పత్రం కానీ అంటే పూలు కానీ ఆకులు కానీ జలం కానీ ఏది ఇచ్చినా, పత్రం కానీ పుష్పం కానీ ఏది ఇచ్చినా కూడా నాకు భక్తితో ఇస్తే చాలు, దాన్ని నేను స్వీకరిస్తాను అని చెప్తా. ఏమి ఇచ్చినా చాలు, నాకు భక్తితో ఇస్తే చాలు అని చెప్తా. అది విభూతి యోగంలో ఏం చెప్తా అంటే కృష్ణుడు నక్షత్రాల్లో చంద్రుడినిను, మాసాల్లోనేమో మార్గశిర మాసాన్ని, ఇంకా వేదాల్లోనేమో సామవేదాన్ని అలా చెప్తూ ఉంటారు. ఐరావత వల్ల చాలా శ్లోకాలు ఉంటాయి. ఇప్పుడు ఇంకా మనం 11th చాప్టర్కి వెళ్దాం. 11th చాప్టర్లో విశ్వరూప సందర్శన యోగం. ఇలా విశ్వరూపాన్ని చూపిస్తారు. అప్పుడు దాన్ని చూడలేక అర్జునుడు అడుగుతాడు, నేను దీన్ని చూడలేకపోతున్నాను అని. అప్పుడు ఒక దివ్య నేత్రాన్ని అర్జునుడికి ఇస్తాడు. ఇంకా విశ్వరూపంలో ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్కటి అలా చెప్తూ వస్తారు. అవన్నీ విశ్వరూపంలో గదము, చక్రం అలా చెప్తూ ఉంటాయి. ఇంకా 12th చాప్టర్ ఏమో భక్తి యోగం. భక్తి యోగంలో మనకి భక్తి గురించి చెప్తారు. దాన్ని మనకి ఎప్పుడైనా భగవద్గీత నేర్పేప్పుడు కూడా ఫస్ట్ 12th మొదలుపెట్టి దాంట్లో 1కి వెళ్తారు. 12th చాలా తొందరగా మన కృష్ణుని చేరుకోవటంలో మనకి హెల్ప్ చేస్తుంది. ఇంకా మనం అలా వెళ్తే ఇంకా మనకి 17th చాప్టర్ శ్రద్ధల గురించి వాటి గురించి చెప్తారు. అలాగే మనకి మొత్తం భగవద్గీతలో మనకి 3 గుణాల గురించి చెప్తారు. ఏంటి అవి? సాత్వికము, రాజసము, తామసము. వాటి గురించి కూడా చెప్తారు. మనం ఈ 3 గుణాలే అధిగమించాలి. దాన్ని మనం దాటేయాలి. 3 గుణాలు అన్నిటికంటే మంచి గుణం సాత్విక గుణం. దాన్ని కూడా మనం దాటాలి. అసలు మనకి ఇలా చెప్తూ ఉంటారు, మనం ఎలా ఈ గుణాలు అవన్నీ పడి కొట్టుకుంటూ ఉంటాము. ఇంకా క్షేత్ర భాగం అంటే 13th చాప్టర్లో క్షేత్ర గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి చెప్తారు. ఇంకా మన 16th చాప్టర్కి వచ్చామనుకోండి, దైవాసుర సంపద్విభాగ యోగం. అదేంటంటే దేవుళ్ళకి అసురులకి తేడాలు ఏంటో చెప్తూ ఉంటారు. ఇంకా మనం అలా తేడాలు ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళు ఎలా ఉంటారని వాళ్ళ గుణాలు చెప్తూ ఉంటారు. మన లాస్ట్ 18th చాప్టర్కి వచ్చామనుకోండి, దాంట్లో బ్రాహ్మణుల గురించి, క్షత్రియుల గురించి, వాళ్ళ గురించి, వృక్షాలు ఏంటి, వాటి శాఖలు ఏంటి అలా చెప్తూ ఉంటారు. మనకు లాస్ట్ శ్లోకం ఇలా మనము ఇంక లాస్ట్ శ్లోకానికి వస్తే లాస్ట్ శ్లోకం సంజయుడు చెప్పింది. ఆ శ్లోకం ఏంటంటే మనం ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతి ధ్రువాణి తిర్మ. ఈ శ్లోకం అర్థం ఏంటంటే మనకి ఎక్కడ అర్జునుడు కృష్ణుడు ఉంటారో అక్కడ మనకి తప్పక విజయం లభిస్తుంది. ఇంకా లాస్ట్లో ఒక్కసారి 13th చాప్టర్కి వెళ్ళి ఒకసారి చూద్దాం. అదేంటంటే దాంట్లో చెప్తాడు ఇంకా ఏంటని, ఈ శరీరం నాది, ఇది నాది 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 అనుకుంటాం. మన లోపల ఉండే ఆత్మ కృష్ణుడు హంస, అదే మనం గుర్తుపెట్టుకోవాలని. ఇప్పుడు మనం ఒక అద్దెలోంచి ఇల్లు పాడైపోతూ ఇంకో ఇల్లుకి ఎలా వెళ్తామో అలాగే మనం ఇది అద్దెలు అని చెప్పి మన ఇష్టం వచ్చేది పెయింటింగ్ వేసుకుని మనం అలా చేయం కదా, మన ఇల్లు కాదు కదా, ఇది మనకు తెలుస్తుంది. అలాగే మన శరీరం కూడా ఒక అద్దెలు లాంటిదే. దాన్ని మనం అనుకోకూడదు. అది మొత్తం అసలు ఈ భగవద్గీతలో ఉన్న చిన్నది. మనకి ఇంకొక శ్లోకం కూడా ఉంటుంది, దాన్ని చదివితే 18th చాప్టర్లో మనం అన్నీ చదివినట్టే. దాన్ని అంటూ ఇంకొకసారి తెలుసుకుందాం. ఏంటంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ.